నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ మంత్రికి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి బినామీ అని చెప్పేసి హైదరాబాద్ శివాలయంలో కోట్ల ఆస్తి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? అతను ఇప్పుడు జైల్లో కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ప్రముఖ ఆస్ట్రాలజర్ ఆయన అంటే తనకు తాను గొప్పగా చెప్పుకుంటారు. మనం చూసాము ఈ మధ్యకాలంలో ఎలాంటివి ఈ వ్యాఖ్యలు చేశారు నాగ చైతన్య శోభిత గారి మీద. అండ్ ఇప్పుడు తన మీద బాగా వస్తుంది ఏంటంటే మూర్తి గారిది. దీని తర్వాత ఇప్పుడు వస్తుంది ఏంటంటే ప్రముఖ అంటే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో జైల్లో ఉన్నారో తనకి బినామీ అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకా ఎవరు ఆ మాజీ మంత్రి? యాక్చువల్గా వేణుస్వామి గారు ఈ రాద్ధాంతం ఎటు వెళ్తుందో తెలియట్లేదు. వేణుస్వామి గారు ఈ మొన్న ఎలక్షన్కి సంబంధించి ప్రిడిక్షన్ చెప్పడం, ఇక్కడ జగన్ గెలుస్తారు, ఇక్కడ కేసీఆర్ గెలుస్తారు అని చెప్పడం, ఆ రెండు రాంగ్ అవ్వడం. తర్వాత ప్రభాస్ గారి కెరియర్ ఇంకా అయిపోయింది అనుకోవడం. ఇప్పుడు ప్రభాస్ గారు ఇంతకుముందే ఒక సర్వే చూశాను. ఆ సర్వేలో ఇండియాలో హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోగా క్రేజీ ఉన్న హీరో ఎవరంటే ఫస్ట్ ప్లేస్లో ప్రభాస్ ఉన్నారు. ఫస్ట్ టాప్ 10లో 5 తెలుగు వాళ్ళే ఉన్నారు. ఓకే, సెకండ్ ప్లేస్ లో విజయ్, థర్డ్ ప్లేస్ లో షారుఖ్ ఖాన్, ఫోర్త్ ప్లేస్ లో మన ఎవరు ఎన్టీఆర్ ఎవరు ఉన్నారు, ఫిఫ్త్ లో అక్షయ్ కుమార్. అలాగా తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 7th ప్లేస్ లో సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఓకే, సో ఇట్లా రామ్ చరణ్, మహేష్ బాబు వీళ్ళందరూ కూడా కరెక్ట్. 4th ప్లేస్ లో మహేష్ బాబు గారు. ఇట్లా అంటే ప్రభాస్ నెంబర్ 1 స్థాయికి కూడా వెళ్ళిపోయినా ఆయన సినిమాలు అయిపోయినాయి, కెరీర్ అయిపోయిందని చెప్పడం, ఇవన్నీ రాంగ్ ప్రిడిక్షన్ అయిపోవడం. మొన్న ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ నేను ఇంకెవరికి చెప్పను అని చెప్తూనే నిన్న లేదు మొన్న మళ్ళీ చైతు శోభిత వాళ్ళు శుభమానాలు పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళు విడిపోతారు ఇలా చెప్పడం జరిగింది. సో దాని మీద రాద్ధాంతం జరిగింది. దాని మామూలు జరుగుతుంది. అన్ని ఛానల్స్లో కూడా టీవీ షోస్ చేశారు చెప్పడం ఎంతవరకు కరెక్టు ఏంటి అనేది. సో దానికి ఒక ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తి గారు ఇట్లా మాట్లాడటం, అది ఇంకా అక్కడికి ఇది చాలదన్నట్టు వీళ్ళు వెంటనే ఆవిడ మిస్సెస్ వేణు గారు కూడా బయటకు వచ్చి చాలా చాకచక్యంగా మాట్లాడుతూ నేను జర్నలిస్ట్నే అది ఇది అని మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ మూర్తి గారు ఇంకో మీటింగ్ పెట్టడంతో మాకు ఇంకా ఆత్మహత్య శరణ్యం అనడం, ఇంకా ఆయన ఆత్మహత్య శరణ్యం అంటూనే మాకు 5 కోట్లు డిమాండ్ చేశారన్నట్టుగా చెప్పడం, ఆయన ఇంకా రగిలిపోయాడు ఆయన. అది చూస్తున్నాను రోజు. ఆ రాద్ధాంతం చినికి గాలివానగా తుఫానుగా మారిపోయింది ఇప్పటికే. సో ఇప్పుడు ఆ తుఫాన్ ఎటు వెళ్ళిపోతుందని అంటే ఇంకా మూర్తి గారు అసలు తిరిగి రివర్స్లో ఈయనే కేసు పెట్టడం. అసలు నేను ఎప్పుడు అడిగాను, ఎవరు చూపించండి, ఆ వీడియోస్ ఏంటి, ఆ ఆడియోస్ ఏంటి, ఆ పర్సన్ ఎవరు, మీరు ఎవరైతే నా అనుచరుడు ఉన్నారంటున్నారో, నా జర్నలిస్ట్ టీంలో ఉన్నారంటున్నారో ఆయన ఎవరు పిలుచురండి. అన్నీ ఈయన కేసు వేయడం ఇవన్నీ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఆయన రోజుకు ఒక అంశము వేణుస్వామికి సంబంధించినవన్నీ కూడా తిరగదోడుతున్నారు, తవ్వి తీస్తున్నారు. జరగన ఎక్కడైనా పాత ఎవరైనా విషయంలో వచ్చినప్పుడు పాత కేసులని తిరగదోడుతారు. సో ఇక్కడ ఏంటంటే ఈయన ఏమి అసలు ఈ ఏజ్కి అదే ఈ ఇమేజ్కి ఎలా వెళ్ళాడు ఆయన. మొదట ఇట్లాంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇస్తూనే ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఒక బాగా వ్యూస్ పెరగడము, సబ్స్క్రైబర్స్ పెరగడం, అరే మనమే ఎందుకు సొంతంగా చేయకూడదు అనుకుంటూ ఈయనే సొంతంగా ఛానల్స్ ఓపెన్ చేయడము, అందులో ఈయన చెప్పడం, ఇవన్నీ అయిన తర్వాత ఆయన ఇప్పుడు బాబు నువ్వు చేసే పూజలు ఎటువంటి పూజలో నాకు తెలుసు, నువ్వు ఎవరెవరికి మోసం చేసావో తెలుసు, ఎందుకు నువ్వు బౌన్సులు పెట్టుకున్నావో తెలుసు, ఎక్కడో అక్కడ అమ్మవారి కామాఖ్య టెంపుల్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేయడము, ఎటువంటి పూజలు చేయడం తెలుసు. తర్వాత ఈ బ్రాహ్మణ సంఘాలు ఏవైతే ఉన్నాయో, పౌరోహిత్యం సంబంధించిన సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంఘాలన్నిటి వాళ్ళతో కూడా మూర్తి గారు వదలట్లేదు ఆయన. అసలు మీరేం ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే, మీరు ఆయన ఎక్కడికి వెళ్ళిన నిర్భయంగా చాలా సందర్భాలు చెప్పాడు, నేను మందు కొడతా, అది కూడా తింటా, ఆ పూజకు సంబంధించిన తినాలి, తాగాలి, చేయాలి, ఏదో చెప్పాడు ఆయన. సో ఎంత ఇదైనా కూడా అట్లా తినకూడదు, చేయకూడదు అనేది కొన్ని సంఘాల వాదన. పౌరోహిత్యంలో కూడా ఒక రకం వర్గం అంటే మనకి కరెక్ట్ గా సింక్ అయ్యేలా చెప్పాలంటే, పూర్వం మీకు గుర్తుందో లేదో, మాయల ఫకీరు అమ్మవారికి కాళికాదేవి కానీ భద్రకాళికి కానీ పూజలు చేస్తున్నప్పుడు ఆయన డిఫరెంట్ యాటిట్యూడ్తో చేస్తూ ఉంటాడు. ఒక కన్ని పిల్లలకి బలివ్వడము, అలా అయితే నాకు అతీంద్రియ శక్తులు వస్తాయంటాం అని మనం సినిమాల్లో చూస్తుంటాం. సో ఇక్కడ ఈయన ఇలా చేయడము, తర్వాత యోని పూజలని, ప్రైవేట్ పార్ట్స్ సంబంధించిన పూజలు చేయడం అని, ఈవెన్ రష్మిక మందన్న వీడియోస్ కూడా ఏమో వైరల్ అవుతున్నాయి చూశాను. సో వాళ్ళందరితో కూడా చేయించారు. అందుకే ఆవిడ నేషనల్ ఇమేజ్కి యానిమల్ లాంటి సినిమాల్లో చేసి ఇమేజ్కి వచ్చేసింది.
అని చెప్పడము. అంటే రష్మిక అయితే వచ్చింది కానీ డింపుల్ హయాతి చేయించుకుంది, ఇంకొక నిధి అగర్వాల్ చేయించుకున్నారు. వాళ్ళకేమి మరి మంచిది అంటే పెద్దగా సినిమాలు అయితే ఏం లేవు ఏం మరి. లేవు. ఒక రష్మిక మాత్రమే ఇందులో హిట్ అయిందని చెప్పుకోవాలి. ఎవరి కర్మ ఫలితం ప్రకారం వాళ్ళకు ఉంటుంది పక్కన. అయితే ఇప్పుడు వీటి వల్లే చేశారా ఇంకెవరు అంటే, ఇంకొంతమంది మంత్రులకి, కొంతమంది రాజకీయ నాయకులకి, మాజీ మంత్రులు అవ్వచ్చు, వాళ్ళకి బినామీగా కూడా ఉన్నారు, అవి బయట పెడతారన్నట్టు కూడా అన్నారు. అయితే ఇది మ్యాక్సిమం వ్యవహారం కూడా ఇప్పుడు ఎలా అనుకుంటున్నారంటే, అరే ఈయన అనవసరంగా కెలుక్కున్నామే అనే ఒక వాదం కూడా తెర మీదకి వస్తుంది. సో ఎక్కడో యూపీలో ఉండవలసిన ఒక ప్రజాపతి అనే ఒక మాజీ మంత్రి ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారట. ఆయనకి సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఈయనే ఉన్నారని, లేదంటే ఆయనకి సంబంధించిన పూజలు వ్యవహారాన్ని కూడా ఈయనే చేస్తుంటారన్నట్టు కూడా టాక్ ఉంది. ఈయన ఉత్తరప్రదేశ్ అలాగే అదేంటది గౌహతి అటువైపు ఆ 2 రాష్ట్రాలకు ఎక్కువగా వెళ్తుంటారంట. సో వాళ్ళకి సంబంధించిన బినామీగా ఉన్నారు కాబట్టి అంత పెద్ద ఫామ్ హౌస్ ఉన్నారు. ఆ ఫామ్ హౌస్ కూడా ఆవిడ వాణి గారు కూడా చాలా వీడియోస్ కూడా చేశారట. మా ఫామ్ హౌస్ ఇది ఇలా ఉంటుంది పెద్దగా, సెలబ్రిటీస్ కి పంపించడం అన్ని కూడా మనం చూడొచ్చు. సెలబ్రిటీస్ అదే సెలబ్రిటీస్ హౌసెస్ ఎలా ఉంటాయని దాని మీద మధ్యన కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కూడా చూపించినప్పుడు అందులో కూడా చూపించారు. సో ఇవి ఎలా వస్తున్నాయి నీవు న్యాయబద్ధంగా ఒక జ్యోతిష్యం బేస్ అయ్యి వెళ్తే మీకు ఎలా వస్తున్నాయి అని చెప్పి ఆయన నన్ను కెలుక్కున్నారు. మీరు నాకు శాపం పెట్టడం కాదు, మీరు నాకు ఇది చేయడం కాదు, నేను చూస్తాను, నేను అలాంటివి నమ్మను అంటే వెంటనే దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియా ఎట్లా వైరల్ అవుతుందంటే, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, ఈయన శాపం పెడతాను ఈయన అంటాడు, నేను ఎంత శాపం నేను ఎదుర్కొంటాను, నేను తప్పు చేయనంతవరకు ఎవరికి భయపడను, నేను చాలా టిపికల్ ఆపరేషన్స్ కూడా, హైలీ రిస్క్ ఆపరేషన్స్ కూడా చేసి నేను సక్సెస్ అయిన జర్నలిస్ట్, నేను నా మీద మీరు చేయాలనుకుంటున్నాను, నేను ఇంకా చెప్తాను ఎవరెవరు ఏంటి అనేది, నా మీద ఇంతగా నిందలు వేసినందుకు నేను 5 కోట్లు అడిగాను, నిందలు వేశారు, మీవన్నీ నేను లాగుతాను అని చెప్పి రోజు కోట్లు లాగుతుంటే, ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉందంటే అనవసరంగా కెలుక్కున్నామా, ఉన్న విషయాలన్నీ ఈయన మొత్తం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పేరుతో, లేకపోతే ఆయన చాలా దాన్ని ఏమంటారు కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తుంటారు, ఈ ఆపరేషన్స్ పేరుతో ఆయన ఎప్పుడెప్పుడు ఎవరెవరికి చేసినవి కూడా కొన్ని భద్రపరుచుకుని ఉంచుకుంటాడంట, ఇప్పుడు ఏ టైం వస్తుంది, ఎవరిని ఎక్కడ వాడాలి అన్నట్టు. సో అట్లాంటి పరిస్థితి వస్తుంది, ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదంట వేణుస్వామి గారు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు తల్ల పట్టుకునే పరిస్థితి ఉంది అని కూడా అనుకుంటున్నారు. కానీ ఇదంతా ఒక వాదం అయితే, ఇంకోవైపు ఎలా వాదం వినిపిస్తుందంటే, ఇదంతా పబ్లిసిటీ స్టంటు అనేవాళ్ళు కూడా లేకపోలేదు, ఉన్నారు అలా అనేవాళ్ళు కూడా. ఎందుకంటే వేణుస్వామికి పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం. సో సింపుల్గా ఒక స్టేట్మెంట్తో పబ్లిసిటీ వచ్చేసింది. ఈరోజు మీరు నేను మనలాగా కొన్ని వందల సోషల్ మీడియా ఛానల్స్ దీని గురించి మాట్లాడుకుంటున్నాయి, కొన్ని పదుల సంఖ్యలో శాటిలైట్ ఛానల్స్ దీని మీద డిస్కషన్స్ పెడుతున్నాయి. సో ఫ్రీగా వచ్చేసినట్టేగా. అండ్ మోర్ ఓవర్ మూర్తి గారు ఏదైతే చేస్తున్నారో మరికొద్దిగా నా గురించి హైప్ పెరుగుతుంది. జనాలకు ఎలా అయిపోయిందంటే, మూర్తిగా ఇప్పుడు ఒక పెద్ద జర్నలిస్ట్ ఢీకుంటే అంత పెద్ద ఇమేజ్ వస్తుంది అన్నట్టు ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి, మన పేరు నాంతూ ఉండాలి, నెగటివ్ అయినా పోనీ పాజిటివ్ అయినా పోనీ నేను దాని వల్ల ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి ఎక్కడో లోయల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగింది, లోయలో జారిపోయింది. ఇంకో అమ్మాయి ప్రియుడు చేయి పట్టుకుని బిల్డింగ్ మీద నుంచి ఏలబడుతున్నట్టు బిల్డప్ ఇచ్చింది, ఆ చేయి జారిపోయి ఆమె చేయించింది. ఇట్లా చాలా జరుగుతున్నాయి. సో అయినా జరుగుతున్నా అంటే జనం మీరు అన్నట్టు కాంట్రవర్సీలోకి వెళ్తేనే ఎక్కువ హైప్ వస్తుంది, అంటే తక్కువ పీరియడ్ లో ఎక్కువ ఇమేజ్ వచ్చేస్తుంది అనే తాపత్రయంలో, ఆ మాయలో పడి ఇట్లాంటివన్నీ కెలుక్కుంటున్నారేమో అనిపిస్తుంది. ఇది మంచి వాతావరణం కాదు, సొసైటీ కూడా అంత మంచిది కాదు. దీనివల్ల చాలా చెడు సంకేతాలుగా వెళ్ళిపోతున్నాయి.